హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే సూపర్ సూపర్ ట్విస్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ ప్లాన్ చేసింది ఎవరో కాదు, మన కృష్ణ గారే. అయితే టోటల్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్ అయితే అందరు రిసార్ట్కి వచ్చేస్తారు ఫ్రెండ్స్. కార్లో నుంచి దిగేసి రిసార్ట్కు చేరుకొని రూమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక వాళ్ళ థింగ్స్ని తీసేసుకొని కార్ నుంచి దిగి రెడీగా నుంచొని ఉంటారు ఫ్రెండ్స్. రూమ్స్ దొరకాలి కదా, రూమ్స్ దొరకకపోతే ఏం చేద్దామని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. రూమ్స్ దొరుకుతాయేమో ట్రై చేద్దాం అనుకుంటారు. ఒకవేళ దొరకకపోతే కనుక వేరే రిసార్ట్‌కి వెళ్దామని అంటూ ఉంటారు. నీకు కారు జర్నీ చేయడం బాగా నచ్చింది కదా, ఎంచక్కా కృష్ణతో బాంబ్ రాయించుకోవచ్చు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే అలా ఏం లేదు, ఈసారి నేనే డ్రైవ్ చేస్తా, లేరా నువ్వు వెనక కూర్చుందు ముకుందతో కలిసి అని మనం రారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. చూద్దాం అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అయితే రిసార్ట్ బాయ్ దగ్గరికి వచ్చేసి రూమ్స్ కోసం సెర్చింగ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సూట్ రూమ్స్ కావాలనేసి అక్కడ కౌంటర్లో అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. కౌంటర్లో అడగా మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా అని అంటాడు. అక్కడ రిసెప్షన్ బాయ్ అయితే అవునండి అని అంటారు. సరే చూస్తాను అని తన ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉండగా 2 సూట్ రూమ్స్ బుక్ అయినాయి ఆల్రెడీ అని అంటారు. ఇక ఆ విషయానికి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఫ్రెండ్స్. మేము అసలు బుక్ చేయలేదు కదా, రూమ్స్ ఎలా బుక్ అయినాయి అని అందరూ యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏమోనండి తెలీదు, హైదరాబాద్ నుంచి 2 రూమ్స్ బుక్ అయిపోయినాయి, పేమెంట్ కూడా చేసేసారు, ముకుంద అనే పేరుతో బుక్ అయినాయి అని అంటారు ఫ్రెండ్స్. దానికి అందరూ యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు. నువ్వే కదా ప్లాన్ చేసింది, రూమ్స్ కూడా బుక్ చేసావా అయితే చెప్పకుండా అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇది నీ ప్లానే కదా అని ఉంటాడు. అది వేరే వాళ్ళ పేరుతో నువ్వు రూమ్స్ బుక్ చేసినట్లయితే అది కొంచెం సర్ప్రైజ్గా ఉండేది, నువ్వు ఆ విషయం మర్చిపోయినట్టు నమ్ముకుందా అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వే బుక్ చేసావా ముకుందా, మాకు చెప్పని కూడా చెప్పలేదు, కనీసం అన్నీ ప్లాన్ చేసి ఇక్కడికి వెళ్దామని రిసార్ట్కి తీసుకువచ్చావు కదా అని కృష్ణ కూడా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అది నేను బుక్ చేయలేదు రూమ్స్ అని చెప్పే లోపే ఇక ఆదర్శ్ కవర్ చేస్తాడు ఫ్రెండ్స్. నువ్వే కదా బుక్ చేసింది, నువ్వు కాకపోతే ఇంకెవరు బుక్ చేస్తారు, ప్లాన్ చేసింది నువ్వే కదా, రూమ్స్ కూడా నువ్వే బుక్ చేసావు అని ఆదర్శ్ అనడంతో ముకుంద కామ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అసలు అయితే రూమ్స్ బుక్ చేసింది కృష్ణ ఫ్రెండ్స్. కృష్ణ మనసులో అనుకుంటుంది ఫ్రెండ్స్, ఈ రూమ్స్ బుక్ చేసింది నేనే ముకుంద నీ పేరు మీద, ఇంకా నీకు తెలియని చాలా ట్విస్టులు ఉన్నాయి, అవన్నీ నేను నీకు ఈ రిసార్ట్లో చూపించబోతున్నా అని మన కృష్ణ గారు మనసులో అనుకుంటుంది ఫ్రెండ్స్. కృష్ణ గారు అయితే ఏమేమి ప్లాన్స్ చేశారో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ ఆదర్శం మరియు ముకుంద ఇద్దరిని కలపాలనే ఒక ఉద్దేశంతోనే ఈ రిసార్ట్ ప్లాన్ కూడా యాక్సెప్ట్ చేసిందని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే అసలు విషయం చెప్తామని ఆదర్శ్ని ఇక్కడ తీసుకొచ్చిన తన మనసులో ఉన్న విషయాన్ని ఆదర్శ్కి చెప్పాలని ఇక ఎవరు సూట్ రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని మురారి కృష్ణ ఒక రూమ్లోకి, ఆదర్శ్ ముకుంద ఒక రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక అయితే ఈ రిసార్ట్కి ప్లాన్ చేసిన విషయం ఏంటంటే ముకుంద అయితే ఆదర్శ్తో అసలు నిజం చెప్పేద్దామని, మురారి తన మనసులోనే ఉన్నాడని, నేను మురారిని మర్చిపోలేను అనే విషయాన్ని చెప్పాలని ఇట్లా దూరంగా తీసుకొచ్చింది ఫ్రెండ్స్. మరి ముకుంద తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేదో లేదో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసేసరికి రేవతి గారు అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. భవానీదేవి గారు లేరు, అమెరికా వెళ్ళారు, ఒక నెల రోజుల వరకు రారు, మీకు కావాలంటే అక్కడే అమెరికా నెంబర్ ఇస్తాను అని ఎవరితోనో ఫోన్తో మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మధు వచ్చి జాయిన్ అవుతాడు. పెద్దమ్మ నీకు నిజంగా ముకుంద మారింది అని నీకు అనిపిస్తుందా అని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేంట్రా అలా అంటావు, ముకుంద మారిందనే కదా నమ్మాము, అందరూ అదే కదా నమ్ముతున్నారు, నిజంగా భవానీదేవి గారు కూడా అదే నమ్మారు కదా, ఇప్పుడు నువ్వు ఎందుకు కొత్త కొత్త డౌట్లు అలా క్రియేట్ చేస్తున్నావు ముకుంద గురించి అని అంటే, ముకుంద ఈ ప్లాన్ ఎందుకు చేసిందో కానీ రిసార్ట్ ప్లాన్ తను చాలా యాంగ్జైటీగా చాలా హ్యాపీగా ఉంది. ఈ రిసార్ట్ ప్లాన్ చేసినప్పుడు తను ఏం ప్లాన్ చేసిందో ఏందో నాకు చాలా భయంగా ఉంది. ఈవెన్ ఆదర్శ్ వచ్చినప్పుడు కూడా తను అంత సంతోషంగా లేదు. ఈ రిసార్ట్ ప్లాన్ చేసినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఏదో ప్లాన్స్ తన మనసులో ఉన్నట్టు నాకు అనిపించింది. మరి అవి ఆదర్శ్ చెప్పడానికి ప్లాన్ చేసుకుందో మరేమో నాకైతే తెలియదు. కానీ ఈ రిసార్ట్ నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు కొన్ని విషయాలు వినాల్సి వస్తుంది అని
ఈ మధు అయితే చెప్తూ ఉంటాడు, ఫ్రెండ్స్ నువ్వు నా మనసులో కొత్త కొత్త డౌటుల్ని పెంచకరా, అవేమి నిజం కావు. నిజానికి భవానీదేవి గారు కూడా ఒప్పుకున్నారు కదా ముకుంద మారిందని. పెద్ద అత్తయ్య నమ్మంది ఏంటంటే ముకుంద మారింది అని కాదు, ముకుంద మీద ఉన్న కోపాన్ని తను చూపిస్తుంది తప్ప ముకుంద మారలేదు అని తను ఎక్కడా అనలేదు, ఎవరితోనూ అనలేదు అని. అసలు నీకెందుకు డౌట్ వస్తుంది? ముకుంద మారలేదు ఎందుకంటే తను అందరూ ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తుంది, ఎవరూ లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తుంది. తన ప్రవర్తనను బట్టి నాకు డౌట్ వస్తుంది. నటించే వాళ్ళని ఈజీగా కనిపెట్టొచ్చు కదా పెద్దమ్మ, నీకు తెలియట్లేదా ఆ విషయం? నటనకి వాస్తవానికి నీకు తేడా తెలియట్లా? ముకుంద క్లియర్గా నటిస్తుంది, అందరి ముందు ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా నటిస్తుంది. అది మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది. నేను అది బాగా అబ్జర్వ్ చేశాను. కానీ చూద్దాం ముకుంద ఏం చేస్తుందో. ఏమన్నా చేస్తే కనుక ముకుందకి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని మన మధు అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మురారి అయితే రూమ్లోకి కీస్ తీసుకుని వచ్చేస్తాడు ఫ్రెండ్స్. రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. ఈలోపు ఎలాగైనా కృష్ణ ఏడిపియాలని ఒక ప్లాన్ చేస్తాడు ఫ్రెండ్స్. రూమ్ కీస్ని దాచేస్తాడు ఫ్రెండ్స్, ఒక చోట డబ్బాలో పెట్టేసి దాచేసి ఏంటి ఏసీపీ సార్ చాలా బాగుంది కదా రూము, వెంటనే ఫ్రెష్ అవ్వండి, వెళ్ళి బయటకు వెళ్ళి ఒక కాఫీ తాగుదాం అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ తాగుదాం తాగుదాం వచ్చింది కాఫీలు తాగడానికే కదా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మనం ఈ రూమ్ నుంచి బయటికి కూడా వెళ్ళలేం కృష్ణ, ఇక ఈ రూమ్లోనే మనం బందీగా ఉండాల్సిందే అంటే. ఎందుకు ఏసీపీ సార్ కీస్ ఉన్నాయిగా, మీరు కీస్ తీసుకుని వచ్చారు కదా అంటే, నేను తీసుకువచ్చాను కీస్ కానీ కావాలని రూమ్ లాక్ చేసేసి ఆ కీస్ని కిటికీలోంచి బయటికి వేసేసాను అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏసీపీ సార్ ఎందుకు మీరు అలా చేశారు? ఇప్పుడు మనం ఎలా బయటికి వెళ్ళాలి? మనల్ని ఎవరు బయటికి తీసుకువస్తారు అని కృష్ణ కంగారు పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్నాళ్ళకి కదా మనం ప్లాన్ చేసుకుంది, ఈరోజు ఇక ఆగేది ఒక ముహూర్తం లేదు, ఏమీ లేదు, ఈరోజు మన శోభనం జరిగిపోవాల్సింది, మాకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పనే లేదు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే దానికి మనం కృష్ణ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏసీపీ సార్ ఏంటి సార్ మీరు ఎందుకు ఇలా చేశారు? కీస్ లేకపోతే ఎలా, మనం ఎలా బయటికి వెళ్తాం, ఈ విధంగా ఎందుకు చేశారు మీరు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కావాలనే చేసే, ఇన్ని రోజులకు మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి కదా, అందుకే కీస్ని కిటికీలోంచి బయటికి విసిరేసాను, ఇంకా మనల్ని ఎవరు రూమ్లోంచి బయటికి తీసుకురాలేరు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. మంచిగా రొమాంటిక్ సాంగ్ పాడుతూ ఉంటారు. హమ్ తుమ్ ఎక్కువ కవరేమి బంది అని మన కృష్ణ గారి చేయి పట్టేసుకుని చేయితో గిరా గిరా తిప్పేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణను అయితే నిజంగా చాలా బాగా యాంగ్జైటీగా అనిపించింది ఫ్రెండ్స్. కృష్ణ కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యింది అలా తిప్పేసరికి. ఒక్కసారిగా మన కృష్ణ గారికి అయితే కళ్ళు తిరిగిపోయాయి ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం మన ఇద్దరమే రూమ్లో ఉండాల్సిందే, హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సింది, దీన్ని ఎవరు మార్చలేరు, దీన్ని ఎవరు చెడగొట్టలేరు అని మురారి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణనైతే చేపట్టేసుకుని గిరగిర సాంగ్ పాడుకుంటూ రౌండ్స్ తిప్పుతూనే ఉంటాడు ఫ్రెండ్స్. అది చూసి అయితే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్, చాలా రొమాంటిక్గా అనిపించింది. ఇక కృష్ణని తిప్పేటప్పటికి మురారి అయితే చాలా లవ్లీగా ఫీల్ అయ్యాడు. మురారి కృష్ణ గారి చేయి పట్టుకొని గిరా 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 2 times తిప్పేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. మన కృష్ణ గారు అయితే కళ్ళు తిరిగి పడిపోతారేమో అన్నట్టుగా తిప్పేసిండు ఫ్రెండ్స్. తిప్పేసి దగ్గరికి హగ్ చేసుకొని చాలా లవ్లీగా ఫీల్ అయ్యాడు ఫ్రెండ్స్. కృష్ణ ఇన్ని రోజుల నుంచి మనం ఈ దూరాన్ని భరించింది ఇందుకే కదా, ఈ క్షణం మనం వేస్ట్ చేయకూడదు, ప్రతి నిమిషాన్ని మనం యూజ్ చేసుకోవాలి అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అవునా ఏసీపీ సార్, సరే కానీ కీస్ ఎక్కడ అట్లా చేశారు కదా, ఇప్పుడు ఎలా ఏసీపీ సార్ మనం ఎలా బయటికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మంచి రొమాంటిక్ సీన్లో వాళ్ళు దొరకరు అయ్యేటానికి కాలింగ్ బెల్ మోగుతుంది ఫ్రెండ్స్. సార్ రూమ్ క్లీన్ చేయాలని బయట నుంచి వెయిటర్ రూమ్ డోర్ కడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మా దగ్గర కీస్ లేవు, నువ్వే రూమ్ క్లీన్ చేయవు అసలు పోరా అని మన మురారి సార్ చెప్తూ ఉంటాడు. అలా ఏమొద్దు, రూమ్ క్లీన్ చేయండి, రూమ్ని ఓపెన్ చేయండి అని మన కృష్ణ అయితే చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది ఫ్రెండ్స్. మంచిగా రొమాంటిక్ సీన్లో ఉన్నప్పుడు ఆ వెయిటర్ వచ్చేసరికి ఉన్న సీన్ మొత్తం చెడిపోయింది ఫ్రెండ్స్. అవునా సార్ మీ దగ్గర రూమ్ కీ లేదా, అయితే నా దగ్గర స్పేర్ కీ ఉంది సార్, నేను వచ్చి తీసుకుని దాన్ని ఓపెన్ చేస్తాను అని బయట ఉన్న వెయిటర్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక దాంతో ఆ సీన్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్
ఈ ముకుంద అయితే అసలా నా నా పేరు మీద రూమ్స్ ఎవరు బుక్ చేశారు అనే విషయం అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఆలోచించుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నా వెనకాల ఎవరో ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఏం ప్లాన్స్ చేస్తున్నారు? ఏం అర్థం కావట్లేదు. ఎలా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలనుకుంటే ఏదైతే ఏమైంది రూమ్స్ దొరికినాయి కదా వెంటనే ఆదర్శ్‌కి విషయం చెప్పేయాలి అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఫోన్ వస్తది ముకుందకి. వాళ్ళ అన్నయ్య దేవ్ ఫోన్ చేస్తాడు. ఏంటి నీ భర్తతో శోభనానికి రెడీ అవుతుందా అని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. దేవ్ అంత సీన్ లేదు. ఆదర్శని ఎప్పుడు నా భర్తగా నేను యాక్సెప్ట్ చేయను. నేను బతికున్నంత వరకు నా భర్తని నేను యాక్సెప్ట్ చేయను అని ముకుంద్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి నువ్వు రిసార్ట్‌కి వచ్చి చేస్తున్న పని అదే కదా, ఇంకేం చేస్తావు నువ్వు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆ కృష్ణని చంపేద్దామంటే నువ్వు ఈనవు, కృష్ణని గడ్డు లేకుండా చేద్దామంటే నా మాట వినకుండా ఇంత దూరం చేసుకోవచ్చు. అలాంటిది ఏమొద్దు, కృష్ణ చాలా మంచిది రా, ప్రాణాలు తీసే ప్రయత్నాలు ఏమి నువ్వు చేయకు. కృష్ణ చాలా మంచిది, కృష్ణ బతకాలి, కృష్ణ వల్లే నా జీవితం నిలబడింది అని దేవ్‌తో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరేలే నీళ్ళు ఎక్కడ ఉన్నావో లొకేషన్ షేర్ చేయి, నేను వచ్చి ఆ కృష్ణ పని చూస్తాను అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేమీ వద్దు, నేను తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నదాన్ని నువ్వు మళ్ళీ అలజడి రేపుకొని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కానీ వెనకాలగా ఆదర్శ్ వచ్చే విషయం ముకుంద చూసుకోలేదు ఫ్రెండ్స్. ముకుంద చెప్పే మాటలని ఆదర్శ్ కొంచెం వినేస్తాడు ఫ్రెండ్స్. సో ముకుంద అయితే కంగారు పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అన్ని మాటలు విన్నాడేమో, కృష్ణ గురించి, కృష్ణని ప్రాణాలు తీయొద్దు అది ఇదని మాట్లాడాను కదా అన్నయ్యతో, అన్నీ విన్నాడేమోనని ముకుంద కంగారు పడింది ఫ్రెండ్స్. కానీ ఆదర్శ్ అవేమీ వినలేదు. కృష్ణ మంచిది అని చెప్పే విషయాలను మాత్రమే ఆదర్శ్ విన్నాడు. దాంతో ముకుంద కూల్ అయింది ఫ్రెండ్స్. ఎవరు ఫోన్లో మా అన్నయ్య రిసార్ట్ అది బాగుందా అని అడుగుతున్నాడు. బాగానే ఉంది అని చెప్పాను అని ముకుంద కవర్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే మరి ఇంత దూరం వచ్చాం కదా, ఫ్రెష్ అవ్వు, బయటకు వెళ్ళి కాఫీ తాగుదామని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు రూమ్ బాయ్ కూడా ఆదర్శ్ వాళ్ళ ముకుంద వాళ్ళ రూమ్ని కాల్ చేసేసి మేడం రూమ్ని క్లీన్ చేస్తాను బయటకు వస్తారా అని అంట. ఓకే, ఒక 5 మినిట్స్ మేము ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాము, ఆ తర్వాత నువ్వు క్లీన్ చేద్దు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ఇక ముకుంద అయితే విషయాన్ని ఎలాగోలా కవర్ చేసింది. ఆ అన్నయ్య చెప్పిన విషయాన్ని కవర్ చేసేసి సరే ఆదర్శ్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వెంటనే మనం బయటికి వెళ్ళేసి కొంచెం రిసార్ట్ని ఎంజాయ్ చేద్దాము బయట కూర్చొని చల్లగాలికి అని అంటూ ఉంటారు. కృష్ణ గురించే చెప్తున్నావు కదా, మీ అన్నయ్యతో మంచిగానే చెప్తున్నావు కదా, కృష్ణ గురించి ఎందుకు అలా చెప్తున్నావు, కృష్ణ మంచిదని మీ అన్నయ్యకి తెలియదా ఏంటి, ఇప్పుడు ఎందుకు కొత్తగా అలా చెప్తున్నావు అని ఆదర్శ్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం లేదు, జస్ట్ కృష్ణ టాపిక్ వచ్చింది, అది దాని గురించే చెప్తున్నాను, ఇక ఆ విషయం వదిలేసి మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మనం అందరం కలిసి బయటకు వెళ్ళి రిసార్ట్లో ఎంజాయ్ చేద్దామని అంటూ ఓకే ముకుంద అని అంటారు. ఇక అందరు కలిసి బయట రిసార్ట్ బయట కూర్చొని చల్లగాలికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా వచ్చిన పని సక్సెస్ చేయాలని ముకుంద అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి ఇద్దరు బయట చల్లగాలికి కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏం పాట పాడారు ఏసీపీ సార్, హమ్ తుమ్ మేరే కబ్రే, మీ ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయినాయి కదా, ఎంత పని అయింది ఏసీపీ సార్, ఎంత మంచిగా ప్లాన్ చేసుకున్నారు, చివరికి చూడండి ఏమైందో, అన్నీ నువ్వు చెడగొట్టడానికి నువ్వు ఉన్నావుగా మహాతల్లివి, ఏది జరగనీవు, నా లైఫ్లో సంతోషాన్ని జరగనీవు అని కృష్ణని కోపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. చాలా చిరాకుగా అయితే ఇక ఈలోపు ఆదర్శ్ ముకుంద ఇద్దరు కూడా వచ్చి యాడ్ అవుతారు ఫ్రెండ్స్. ఏది మిమ్మల్ని కూడా రూమ్ సర్వీస్ అని బయటకు పంపించేశారా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవును, 1 అవర్ పడుతుంది అన్నారు, ఇక అక్కడేం చేయము అందుకే ఇక్కడికి వచ్చేసాము అని ఆదర్శ్ ముకుంద అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారితో పాటు ఆదర్శ్ ముకుంద కూడా జాయిన్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. హ్యాపీగా చల్లగాలి ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవ్వండి ఏసీపీ సార్, కూల్ అవ్వాలంటే కూల్ డ్రింక్స్ తెప్పినా నీకు కూల్ అవుతావు మురారి అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. సరే డ్రింక్ అయినా చేద్దాం, జస్ట్ వెళ్ళేసి అది కూడా లేదు కదా, కనీసం డ్రింక్ అన్నా చేద్దామని మురారి అంటాడు. ఇది కూడా లేదంటే ఇంకేం లేదురా, ఏం మిస్ అయ్యావు నువ్వు, ఎందుకు అలా అన్నావు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. అదేం లేదులే, జస్ట్ ఇంటి దగ్గర అయితే మనకింత ఫ్రీడమ్ ఉండదు కదా, మళ్ళీ పర్మిషన్స్ తీసుకోవాలి కదా తాగడానికి దానికి, ఇక్కడ కనీసం డ్రింక్ చేసే ఫెసిలిటీ అన్నా ఉంది, దానికోసం మన పిల్లల్ని పర్మిషన్ అడగాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక వెంటనే మురారి అయితే కృష్ణని ఎలాగైనా ఒప్పిస్తాడు ఫ్రెండ్స్. కృష్ణ కొంచెం డ్రింక్ చేసి ఫ్రీ అవుతాడు.
వెళ్ళిపోతాం, నువ్వు దానికి ఏమీ అబ్జెక్షన్ చెప్పకు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ కూడా ముకుందని అడుగుతూ ఉంటాడు, ముకుంద నేను కూడా చేయొచ్చు, నువ్వు వద్దంటే వద్దు, మానేస్తాను, దానిలో ఏం లేదు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా ఏం లేదు, అదేంట్రా ముకుందని అలా అడుగుతున్నావు, ముకుంద ఎప్పుడైనా నీకు కావాలంటే తెచ్చి మరీ పోస్తుంది కదా, నువ్వెందుకు అంత ఫీల్ అవుతావు, ముకుంద ఆల్వేస్ నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది అని అంటూ ఉంటారు. సరే అని కొన్ని డ్రింక్స్ కొంచెం మందు తెప్పించుకొని ఇద్దరు తాగటానికి ట్రై చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సర్వ్ చేస్తూ ఉంటారు. సర్వ్ బాయ్ వచ్చేసి ఇంకా వీళ్ళిద్దరూ పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ మనం మందు తాగడానికి కూడా పెళ్ళాల పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏందిరా ఈ కర్మ అని మురారి అనుకుంటూ ఉంటాడు. తప్పదు కదా, పెళ్ళైనాక మనం ఇవన్నీ పాటించాలిరా, అట్లీస్ట్ ఈ చిన్న చిన్న విషయాలన్నా వాళ్ళని అడిగి వాళ్ళ సలహా మేరకు మనం చేయాలి కదా, లేకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారా అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇదే సమయం తాగితే కనుక ఆదర్శ్కి విషయం క్లియర్గా చెప్పేయచ్చు. తను తాగిన మగ వింటేనే మంచిది, బాధపడడం ముందు సహాయపడుతుంది అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే టైం ఎలా అయినా ఆదర్శ్కి విషయం చెప్పేయాలి అని ముకుంద ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను కూడా ఓ పెగ్గు తాగితే పోయిద్దేమో, నాకు కూడా ధైర్యం వస్తుంది అని మధు చెప్పిండు. ఓ పెగ్గు తాగి ఎలాగైనా ఈ విషయాన్ని ఆదర్శ్తో చెప్పేసేయాలి నేను అని ముకుంద కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు సర్వర్ వచ్చేసి కావాల్సిన డ్రింక్స్ అన్నిటినీ సర్వ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే గట్టిగా ప్లాన్ చేసింది, ఎలాగైనా ఆదర్శ్కి ఈ విషయం చెప్పాలి, ఈ మంచి అవకాశాన్ని నేను చెడగొట్టుకోకూడదు, వెంటనే ఈ విషయాన్ని చెప్పేస్తాను అని గట్టిగా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి ఆదర్శ్ ఇద్దరు కలిసి డ్రింక్స్ ఆఫర్ చేసుకుంటారు, మరియు కృష్ణ ముకుంద కోసం కూల్ డ్రింక్స్ని ఆఫర్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక అందరూ కలిసి షేర్ చేసుకుంటూ వాళ్ళ డ్రింక్స్ని తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అసలు ముకుంద అయితే ఈ రిసార్ట్కి రావడానికి ప్లాన్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా ఆదర్శ్తో అసలు విషయం చెప్పేయాలని. తను పెళ్ళైన దగ్గర నుంచి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను ఎప్పుడు ఇష్టపడలేను, ఇక జీవితంలో కూడా ఇష్టపడను, నేను ఎప్పటికీ మురారిని ఇష్టపడతాను అని చెప్పని ప్లాన్ చేసింది ఫ్రెండ్స్. ఇక రజనీ గారు కూడా కృష్ణ మురారి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ మధు ఏమో మురారి మారలేదు, ముకుంద మారలేదు అని అంటూ ఉంటుండు. ఇప్పుడు పిల్లలు ఎంత ఇబ్బంది పెడతారు, ముకుంద మారిపోతే కృష్ణ మురారి ఇద్దరు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, దేవుడా అన్నీ చక్కబడినట్టే పెట్టి మళ్ళీ ఏదో ఒక లోటు పెడుతున్నావు, ఎందుకు ఆయన ఎందుకు ఇలా చేస్తావు, ముకుంద మనసుని మార్చచ్చు కదా, మార్చినట్టు మార్చి మళ్ళీ సుడిగుండాన్ని మా మనసులో ఎందుకు రేపుతున్నావు అని రజనీ అయితే బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మధు వచ్చేసి పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తాడు, అయినా పలకకుండా రజనీ ఒకే ఆలోచనలో ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మధు అయితే ఏంటి పెద్దమ్మ దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే, నా మనసులో ఒక అనుమానాన్ని వేసావు, ఇంకా దేని గురించి ఆలోచిస్తాను, దాని గురించి ఆలోచిస్తున్నాను, ఇప్పుడు కృష్ణ మురారి ఇద్దరు సంతోషంగా ఉంటారా, ఈ ముకుంద ఏం చేస్తుందో ఏమో అని చాలా టెన్షన్గా ఉందిరా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వేం బాధపడకు పెద్దమ్మ, ఈసారి ముకుంద ఏమైనా ప్లాన్ చేసిందా, ముకుందని చంపేస్తాం గట్టిగా అంటే, ఒరే అలా అనుకురా, ముకుంద ఎలా అయినా ఇంటి కోడలు, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని అంటే, మరి కృష్ణకి మురారికి తను ఎంత అపకారం చేసింది, అలాంటిది మళ్ళీ ఏమైనా కృష్ణకి మురారికి అపకారం చేస్తే కనుక ఈసారి ముకుందని వదిలేదేలే, ముకుంద ప్రాణాలు తీసేస్తాను అని గట్టిగా మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మధు గారి కోపంలో కూడా ఒక అర్థం ఉంది ఫ్రెండ్స్. ముకుంద చేసిన పనులన్నీ అలా ఉన్నాయి కదా, మధు గారు కూడా అందుకే సీరియస్ అవుతున్నారు. ఏమైనా రిసార్ట్ నుంచి ఏమైనా అపాయం జరిగిందని కానీ ఏమైనా వార్తలు వస్తే కనుక ముకుందకి నిజంగా ముకుంద ప్రాణాలు నేనే తీస్తాను తప్పకుండా అని మన మధు అయితే రజనీతో అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా ఏం జరగదు లేదా, అంతా సంతోషంగానే ఉంటారు అని రజనీ కవర్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రిసార్ట్లో అయితే కృష్ణ మురారి అలాగే ముకుంద ఆదర్శ్ జంటలు కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. తెచ్చుకున్న డ్రింక్స్ని షేర్ చేసుకుంటూ చీజ్ చెప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన ముకుంద అయితే అసలు విషయాన్ని ఎలా చెప్పాలి అనే గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దిగ్గు తీసుకుని కొంచెం స్నాక్స్ తింటూ ఉండగానే మన ముకుంద ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనే విషయం గురించి ఆలోచిస్తుంది. దాన్ని చూసేసి కృష్ణ అయితే ఏంటి ముకుంద అంత టెన్షన్గా ఉన్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేం లేదు కృష్ణ, మామూలుగానే ఉన్నాను, జనరల్గానే ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు విషయాన్ని అయితే చెప్పకుండా అట్లా దాటేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అయితే
ఇక డ్రింక్ చేస్తూ ఉండగా ఆదర్శ్ గారికి ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక డ్రింక్ చేస్తున్న గ్లాసును కూడా అక్కడ వదిలేసి ఆదర్శ్ కాశ్మీర్ నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అందుకే వెళ్ళి మాట్లాడతాను అంటాడు. ఉండేవాడు అంత బెస్ట్ ఫ్రెండ్ అయితే కాశ్మీర్లో ఫ్రెండ్తో కలిసి ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ వెళ్ళిపోయి ఒక పక్కకు నుంచొని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. సరే మందు కాస్త వేసుకుని వెళ్ళరా, తాగుతూ మాట్లాడరా, ఎందుకురా వేస్ట్ అవుతుంది అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంకా మురారి అయితే మందు గ్లాసుని తీసుకెళ్ళి నేను ఇస్తాను అంటూ ఉంటాడు. నువ్వేం వద్దు, నేను వెళ్ళి ఇస్తాను ముకుంద అని ముకుంద వెళ్తుంది ఫ్రెండ్స్. ముకుంద మందు గ్లాస్ తీసుకుని ఆదర్శ్ దగ్గరికి వెళ్ళి ఆదర్శ్కి విషయం చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అదంతా నెక్స్ట్ డే ప్రోమోలో వస్తుంది. శోభనం గదిని కూడా రెడీ చేస్తారు ఫ్రెండ్. దాన్ని చూసి మురారి అయితే చాలా హ్యాపీగా తిన్నాక నా మనసులోని బాధను అర్థం చేసుకున్నా, అందుకే నా రూమ్ని ఇలా డెకరేట్ చేశాను అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే అసలు విషయాన్ని ఆదర్శ్కి చెప్తూ ఉంటుంది. నువ్వు నా మనసులో లేవు, ఎప్పటికీ ఉండవు, నేను ఎప్పటికీ మురారిని ప్రేమిస్తానే విషయాన్ని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అసలు ఏం జరిగిందో మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ముకుంద ప్లాన్స్ ఫలించినాయా లేదా, లేకపోతే కృష్ణ తన ప్లాన్ చేసి ఫలించినాయా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ ఎపిసోడ్ అయితే ఇంతటితో క్లోజ్ అయ్యింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.